హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మనము పత్తి పంట అండ్ మళ్ళా మేకల పెంపకం అంటే రెండిట్లో ఏది ఎక్కువ ఆదాయం ఉంటుందనేది చూసుకుందాం. ఈ పత్తి పంట కూడా మనకు దాదాపు 6 మంత్ పడుతుంది. అంటే పత్తి అది పలిగి దాన్ని ఏరిన తర్వాత అమ్మాలంటే దాదాపు జూన్ జూలైలో మనం పంట పెడితే జూను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్‌లో మనము ఆ పత్తిని ఏరి అమ్మడం జరుగుతది. ఆల్మోస్టు 6 మంత్ పడతదనమాట. అదేవిధంగా ఈ మేక పిల్లలు ఏవైతే ఉంటాయో పుట్టినప్పటి నుంచి అవి పెరిగి పెద్దగా గావాలా, అమ్మకానికి రెడీగా ఉండాలంటే దాదాపు 6 నెలలు, 7 నెలలు పడతదనమాట. సో, మనకిక్కడ ఏది లాభదాయకం అనేది చూసుకుందాం. వ్యవసాయాన్ని మనము అంటే తక్కువగా చేసి మాట్లాడడం కాదు గానీ, ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది జేసుకోవచ్చు, ఇది జేసుకోవచ్చనమాట. డబ్బులున్నవాళ్ళు దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అంటే పెట్టుబడి దేని మీద ఎక్కువ పెడితే ఎక్కువ ఆదాయం వస్తదనేది ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అంతే మాత్రం. సో, ఇక్కడ చూసుకుందాం రెండిటికి డిఫరెన్సు. ఇక్కడ పత్తి, ఇక్కడ మేకలు. మనకు ఫస్టు ఈ పత్తి విషయానికొస్తే ఒక ఎకరానికి పట్టుకుందాం. ఎకరానికి మనము దున్నియాల ఫస్టు. దున్నిపియాలి, మళ్ళీ రూట్ వెడర్ కొట్టాలి, అట్లాగే పత్తి పెట్టడానికి కాలాలు చేయాలి. దానికి కిరాయి ఉంటది, ట్రాక్టర్ కిరాయి ఉంటది, ప్లస్సు పత్తి పెట్టడానికి కూలీల కిరాయి. సో, మళ్ళీ పత్తి పెరిగిన తర్వాత మొలక దశలో ఉన్నప్పుడు గడ్డి ఏదైతే ఉంటదో ఆ గడ్డికి దవర కొడతాం మనము. ఆ దవరకు మళ్ళీ కిరాయి. అట్లాగే పెరిగిన తర్వాత ఈ రసాయన ఎరువులు యూరియా గానీ, డీఏపీ గానీ, ప్లస్సు బీస్ సూపర్ ఇవన్నీ గూడా ఏస్తూ ఉంటారు కాబట్టి వీటికి తర్వాత పత్తి పెరిగే దశలో మనము వాటికి పెరగడానికి పూత రావడానికి కావచ్చు, లేదా పేను, పురుగు ఇవన్నిటికి కూడా ప్రతిదానికి కూడా మందు కొట్టాల్సిన అవసరం ఉంటది. అట్లాగే మళ్ళీ ఈ పత్తి లోపల గడ్డి ఎక్కువైతే అధిక వర్షాలున్నప్పుడు మన గడ్డి అదుపులోకి రావడం చాలా కష్టమైతది. అంటే దవర కొట్టినా గానీ గడ్డి అదుపులోకి రాదు. అలాంటి టైంలో గడ్డి మందులు చాలా విపరీతంగా కొట్టాల్సొస్తది. సో, టోటల్‌గా మనకి పత్తికి అయ్యే ఖర్చు అంటే పెట్టినప్పటి నుంచి అది పలిగి ఏరి దాన్ని మార్కెట్‌కు తరలించేదాకా మనకయ్యే ఖర్చు ఒక 30,000 అయితది. ఇంకెక్కువనే అయితది దాదాపు 30,000-35,000 అయితది దాదాపు. ఇది దీనికొచ్చేటటువంటి ఖర్చు. సో, ఈ మేకలు ఎట్లా అంటే ఇవే 35,000 మనం చిన్న చిన్న మేకలు తీసుకుంటే గనక అంటే 3,000 గానీ, 4,000 గానీ తీసుకుంటే 35,000కు దాదాపు మనకు ఒక 8 మేకలైతే వస్తాయి. చిన్న చిన్న సైజువి. ఒక నెలయో 45 డేసో తీసుకుంటే సుమారుగా మనము ఒక 8 మేకలొస్తాయి. ఆ 8 మేకలు గనక మనము 6 మంత్ పెంచితే 6 మంత్ పెంచితే ఒక్కొక్క మేక మార్కెట్‌లో మనకు 12,000, 13,000 పెద్ద సైజు ఉన్నది 14,000కు కూడా వెళ్ళిపోతదనమాట. డైరెక్ట్ వీటిని సంతకు తీసుకెళ్ళడం, అమ్మేయడం. సో, మనకి 8 మేకలు గనక దీనికి డైరెక్టు దీనికి ఎంత అమౌంట్ ఈడ పెడుతున్నామో దీనికి డైరెక్ట్ అమౌంట్ పెట్టేయడమే. అంటే కొని తెచ్చుకోవడమే అన్నమాట. ఈ 6 మంత్ దీనికి ఎట్లా మనం కష్టపడి పెంచుతున్నామో ఈ మేకలు తెచ్చిన తర్వాత వాటిని కూడా కష్టపడి పెంచుకోవాలి. కష్టం అనేది మనము సేమ్ ఉంటది. కానీ ఆదాయంలో కొంచెం డిఫరెన్స్ ఉంటదన్నమాట. సో, ఇప్పుడు 8 మేకలంటే ఒక్కొక్క మేక మనకు 12,000కు అయినా గానీ ఒక 90,000 వచ్చేటటువంటి అవకాశం ఉంటది మనకు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఎకరానికి పత్తి అధిక వర్షము పడకుండా సాధారణంగా ఉండి, మొక్కకు కరెక్ట్‌గా ఉండి, అది నీరు పట్టకుండా కరెక్ట్‌గా కాయలు కాస్తే గనక ఎకరానికి హైయెస్ట్ అంటే 10-12 కుంటలు వెళ్తది. సో, మనకు అది గ్యారంటీ లేదు. ఎందుకంటే మంచి భూమిలో వర్షం టైంకు కరెక్ట్ వర్షపాతం ఉంటే గనక ఎకరానికి 12 కుంటలు హైయెస్ట్‌గా వెళ్తది. ఒక్కొక్కసారి 15 కూడా వెళ్ళొచ్చు. కానీ సాధారణంగా మనము ఇక్కడ ఎకరానికి 7-8 క్వింటాలు పట్టుకుందాం.
అంటే 8 క్వింటాలు పట్టుకున్నా కానీ ఇక్కడ 8 క్వింటాలు పట్టుకుంటే దాదాపు 8,000 క్వింటాల్ ఉంది కాబట్టి ఇక్కడ 80,000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇటు మేకలు ప్లస్ ఇటు పత్తి డిఫరెన్స్ ఏముందంటే ఈ చేను పని అంటే చాలా రకాల పనులు చేయవలసింది. ఒకరోజు మందు కొట్టాలి, ఒకరోజు కైకిలి కూలీలను పెట్టి గడ్డిని తీసేయడం, ఇలాంటి పనులు చాలా రిస్క్ ఉన్నటువంటి ఇది ఇది ఈ బిజినెస్ అంటే వ్యవసాయం చాలా రిస్క్‌తో కూడిందనమాట. ఇక్కడ మేకలు పెంచి డైరెక్ట్‌గా ఒక 6 మంత్ వరకు పెంచితే ఈ 90,000 వచ్చేటటువంటి అవకాశం ఉంటది. అంటే రైతులకు నేను వ్యవసాయం చేయొద్దని కాదు. కాకపోతే ఇటు వ్యవసాయం నడిపిస్తూ, దీన్ని నడిపిస్తూ ప్లస్ అదే 35,000తోని దీన్ని స్టార్ట్ చేస్తే అంటే జూన్, జూలైలో ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తామో దీన్ని కూడా అప్పుడే స్టార్ట్ చేసి చూడండి ఒకసారి. దేనికి ఎక్కువ బెనిఫిట్ ఉంటది, దేనికి కష్టం తక్కువ ఉంటదనేది మీకు తెలిసిపోతదనమాట. జస్ట్ దీన్ని మనము క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా. ప్రాక్టికల్‌గా అవుతది ఖచ్చితంగా. ఎవరైనా ట్రై చేయాలనుకున్న రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.